అదొక మెంటల్ది, అదొక పిచ్చిది. హే వదిలే అక్క. ఉన్నా షో. హో, కంగ్రాచులేషన్స్ అశ్విని చెల్లి. నేను ఏం చేశారా? సోను అన్నా, నేను పోతాలే, బాయ్ అందరికీ. మూసుకొని లైవ్లో ఉండు, లేదనుకో బెడ్ మీదకి వచ్చి కొడతా. బెడ్ మీదకి వచ్చి డి బ్రష్ చేయలే ఇంకా. అది ఇట్లా రుద్దుకుంటూ లైవ్ చూడొచ్చు. పీకే పని ఏం లేదు మనకి, ఇంకో పని ఏం లేదు. లవర్స్ లైవ్లో వెళ్ళిపోండి, నాకు బంగారం, నాకు భంగం కలుగుతుంది. అశ్షు నేను కూడా డి. నవ్వకే నువ్వు, మెంటల్ దాన్ని నవ్వకు. ఫోర్ మెంబర్స్ కమెంట్ చేయండి అమ్మా, హైడ్లో ఉండకండి. లవర్స్ ఏం లేదయ్యా, జస్ట్ జోక్స్. అక్క నేను 10 minutesలో వస్తా. అవునారా సేనా? ఓకే రా, తొందరగా వచ్చేసి సరేనా? సేనా వెయిటింగ్, ఓకే. మా బ్యాచ్ కాబట్టి కామెడీ చేస్తా సోను అన్న. సోను మన లైవ్లో కామెడీ చేసేది అశు మాత్రమే. ఫైవ్ మెంబర్స్ ఉన్నారు లైవ్లో, కమెంట్ చేయండి. కామెంట్. కామెడీ ఇలా కూడా చేస్తున్నారని ఇప్పుడే తెలిసింది అశు చెల్లి. మెయిన్ రసులుగాడు, నెక్స్ట్ లవర్ బాయ్, ఆ తర్వాత నా మౌని డార్లింగ్. నన్ను మాత్రం వదిలేస్తుంది, వాళ్ళు ముగ్గురితో బలి చేస్తుంది. మౌని డార్లింగ్ రావా? ఈ కామెడీ నా సినిమాలో వాడుకుంటా అశ్విని చెల్లి. రంజాని నా పర్సనల్. అశు డి. అది సీక్రెట్ అబ్బా. అది సీక్రెటా? ఓజని అమ్మ, అబ్బా ఘోరం. అమ్మా దేవుడా, నువ్వు రసూలు రంజిత్ కలిసి ఈ డైలాగ్ని బాగా ఫేమస్ చేసేయాలని ఫిక్స్ అయిపోయారు. అబ్బా ఘోరం, అబ్బా ఘోరం. మామ ఉన్నావా? లేడురా, అక్కడికి వెళ్ళాడు, జ్యూస్ షాప్ దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉంటాడు. అబ్బా ఘోరం మామ, అబ్బా ఘోరం మామ. అపచారం అపచారం ఏంటి అశ్విని చెల్లి నువ్వు మాట్లాడేది? లవ్ యూ మామ.